ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, మరొక సందేహం అండి. విజయవాడ నుండి రాజేశ్వరి గారు రాస్తున్నారు. రామకోటిలో శ్రీరామ అనే రాయాలా లేక రామ అని రాస్తే సరిపోతుందా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. సహజంగా రామకోటి వ్రాసే విధానము శ్రీరామ అనేదే విధానం. కొందరు శ్రీరామ రామ రామ అని కూడా వ్రాస్తూ ఉంటారు. ఎందువల్లంటే శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్పి పరమశివుడు పార్వతితో చెప్పాడు. కేనోపాయేన లఘున, స్వామి నా బిడ్డలైనటువంటి వాళ్ళు విష్ణు సహస్రనామం అంతా పాఠన చేయలేనటువంటి వాళ్ళు కూడా విష్ణు సహస్రనామం పఠించినటువంటి ఫలితం ఎలా పొందుతారు అని అడిగింది తల్లి. ఆమెకు తెలియక కాదు, ఆమె బిడ్డలమైనటువంటి మన కోసమని ఆమె అడిగితే అప్పుడు పరమశివుడు చెప్పాడు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యమని. శ్రీరామ రామ రామ అని అంటే అది విష్ణు సహస్రనామం చేసినటువంటి ఫలితము అని. ఆ కారణంగా కొందరు శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ అనేది రాయటం అనేటటువంటిది ఉన్నది. అలాగే చాలీసా, కోటి చాలీసా పారాయణలు అట్లాంటి కొన్ని క్రతువులు ఆరంభించినటువంటి వాళ్ళు చాలీసా చేశాక ఒక రామశబ్దం వ్రాయటం, ఇది కూడా నియమంగా పెట్టినటువంటి పద్ధతులు ఉన్నాయి. అప్పుడు వాళ్ళు రామ అనేటటువంటిది మాత్రమే ఒక్కొక్క గడిలో రాస్తూ ఉంటారు. ఇలా అనేక కారణాల వల్ల వేరే వ్రాసినా ముఖ్యంగా వ్రాయవలసినటువంటిది శ్రీరామ అనేటటువంటిదే. మనకి రామకోటి వ్రాసేటటువంటి సంప్రదాయంలో శ్రీరామ 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 అనేటటువంటిది వ్రాయటమే ఉన్నది. రామ అనేటటువంటిది శ్రీతో కూడినటువంటిది అయితేనే దానికి పరిపూర్ణత. శ్రీ లక్ష్మి అంటే సాక్షాత్తు రాఘవత్వే సీత, సీతాదేవితో కూడినటువంటి ఆ సీతారాముల్ని సేవించినటువంటి ఫలితం, ఆ సీతారాముల్ని ఇద్దరినీ అక్కడ పెట్టినటువంటి ఫలితం రావాలి అంటే శ్రీతో కూడినటువంటి రామ వ్రాస్తేనే, శ్రీరామ 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 అని వ్రాస్తేనే మనం ఆ సీతారాముల్ని ఆవాహన చేసుకున్నటువంటి పుణ్యం వస్తుంది. కాబట్టి శ్రీరామ అనేటటువంటిది వ్రాయటమే రామకోటిలో ప్రధానమైనటువంటి పద్ధతి విధానం. గురుగారు, మరొక సందేహం అండి. వైభవ్ గారు వనస్థలిపురం నుంచి రాస్తున్నారు. రామకోటి రాయడాన్ని ఎన్నేళ్లలో పూర్తి చేయాలి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. రామకోటి అనేటటువంటిది మన జీవితాంతం రాయొచ్చమ్మా. ఇన్నేళ్లలో పూర్తి చేయాలి అని నియమం లేదు. కానీ ఒక్కొక్కప్పుడు కొన్ని నియమాలు ఏర్పాటు చేయబడతాయి. అంటే అర్థం ఏమిటంటే, రామస్తంభం ఏర్పాటు చేయదలుచుకున్నారు, వాళ్ళు రామకోటిని వ్రాయించి మరి దాంట్లో ఆ స్తూపంలో ఉంచాలి. కాబట్టి వాళ్ళు ఏ ముహూర్తానికి ఆ స్తూపం పూర్తి చేసుకుని ఆవిష్కరణ ముహూర్తం నిర్ణయించారో దాని యొక్క స్థాపన ప్రతిష్ట, రామస్తంభ ప్రతిష్ట ముహూర్తం ఎప్పుడు నిర్ణయించారో ఆనాటికి రామకోటి పూర్తి చేయాలి. కాబట్టి వాళ్ళు ఇచ్చేటటువంటి పుస్తకాలన్నీ కూడా మనం ఆనాటికి పూర్తి చేసి ఆ నియమం ప్రకారము వాళ్ళకి అందజేస్తేనే ఆ కార్యక్రమం పూర్తవుతుంది. కాబట్టి అవి మాత్రము ఆ నియమబద్ధమైనటువంటి పద్ధతిలో ఆ కాలానికి పూర్తి చేయటం మంచిది. అలా కాక మనము ఊరికినే ఆ స్వామి యొక్క అనుగ్రహం, రామస్వామి యొక్క అనుగ్రహం పొందటమే లక్ష్యము అని అనుకుంటే జీవితాంతం మనం వ్రాయొచ్చు. మనం కోటి అనేటటువంటిది జీవితాంతం ఎన్ని కోట్లు వ్రాసినా మంచిదే. ఆ శ్రీరాముని యొక్క రామాయణము తిరిగి వ్రాసినా కూడా ఎంతో పుణ్యం. రామరామ శబ్దమే కాదు, అలా రామాయణాన్నే ముద్రణ వచ్చాక కూడా రామాయణాన్ని వ్రాసిన వాళ్ళు ఉన్నారు. అట్లా ఆ శ్రీరామచంద్రునికి సంబంధించినటువంటి గ్రంథం రాయటం, ఆ శ్రీరామచంద్రుని యొక్క నామం రాయటం అలా ఎంత పవిత్రమైనది అనేటటువంటి దానికోసమని నియమబద్ధమైనటువంటి ఈ కాల నిర్దేశం చేసి ఈ లోపల వ్రాసి మాకు అందజేయాలి అన్న వాటికి మాత్రం అలా అందజేయాలి. లేకపోయేటట్లయితే మనం ఎంత అవకాశం ఉంటే అంత వ్రాసుకోవటం. కాకపోతే ఒక నియమబద్ధంగా వ్రాసేటటువంటి వాళ్ళు కనీసం ఒక్క పంక్తి అయినా వ్రాయకండగా నియమభంగం చేయటం మంచిది కాదు. అంటే తైలధారావత్తుగా ఉండాలి, జలధారావత్తుగా ఉండకూడదు అన్నారు. జలధార అంటే నీళ్లు బొట్లు బొట్లు పడుతుంది, తైలం అట్లా కాదు, అట్లా ధారగా పడుతుంది. అలా ఈ రామకోటి వ్రాసేటప్పుడు ఆగకండగా ప్రతిరోజు ఎంత కుదిరితే అంత వ్రాస్తూ మనం జీవితాంతం రాయొచ్చు. ఆ శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహంతో మనం మోక్షాన్ని పొందటానికి మార్గం చేసుకోవచ్చు. గురుగారు, మరొక సందేహం అండి.
కాకినాడ నుండి వెంకటేశ్వర్లు గారు రాస్తున్నారు. రామకోటిని పూర్తి చేయకుండా మధ్యలో వదిలేస్తే దోషమా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. రామకోటి అనేటటువంటిది వ్రాసేటటువంటి వాళ్ళు కోటి సక్రమంగా పూర్తయిందా అని కూడా చూడరు. జీవితంలో అట్లా వ్రాస్తూ పెడతారు. ఎంత వ్రాసినా అది రామకోటిగానే చెప్పబడుతుంది. కోటి అనేటటువంటిది అది బాహుల్యము యొక్క స్థితి కోసమని చెప్పినదే తప్పితే సంఖ్యా నియమము ఇంత కోటి అయింది అని కాదు. కానీ కోటిగా పూర్తి చేస్తే 100 లక్షలు పూర్తి చేసి కోటి పూర్తి చేస్తే అది ఒక పరిపూర్ణతే. దేనికైనా సరే అది పరిపూర్ణతే. శతకోటి ప్రవిస్తరం అన్నారు. రామాయణం కూడా శతకోటి ప్రవిస్తర రామాయణం. ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశం అని చెప్పి రామాయణం మొత్తం కూడా 100 కోట్ల శ్లోకాలు కలిగినటువంటిది. ఆ 100 కోట్ల అసలు రామశబ్దము పుట్టటానికే కారణమైన చాలా విశేషం ఉన్నది. ప్రాచేతసుడు 100 కోట్ల శ్లోకాలతో రామాయణం వ్రాసి ఈ రామాయణాన్ని బ్రహ్మదేవుడి దగ్గరికి తీసుకువెళితే ఈ రామాయణం మొత్తాన్ని భూలోకవాసులు మాకు కావాలి అని కోరుకున్నారు. ఊర్ధ్వలోకవాసులు ఈ రామాయణం అంతా మేము స్వీకరిస్తామన్నారు. అధోలోకవాసులు అది మాకు కావాలన్నారు. ఈ వివాదంలో శ్రీ మహావిష్ణువు మొత్తాన్ని 3 భాగాలు చేశాడు. 3 భాగాలు చేసి 33,33,33,333 శ్లోకాలు ఊర్ధ్వలోకాలకి, మళ్ళీ 33,33,33,333 శ్లోకాలు భూలోకానికి, 33,33,33,333 శ్లోకాలు పాతాళలోకానికి ఇట్లా పంచిపెట్టాడు. ఇలా పంచిపెడితే ఇంకో శ్లోకం మిగిలింది. ఆ ఒక శ్లోకాన్ని కూడా ఇదంతా కూడా ఆనంద రామాయణంలో పరమశివుడు పార్వతితో చెబుతాడు. ఆ రామనామం యొక్క విశిష్టతను చెబుతూ, పార్వతి ఆ ఒక్క శ్లోకాన్ని కూడా విష్ణుమూర్తి పంచిపెట్టాడు. శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి. 3 పదులు చేసి ఊర్ధ్వలోకాలకి, భూలోకానికి, పాతాళలోకానికి కూడా 3 పదులు 30 పంచిపెట్టాడు. ఇంకా శతకోటి 100 కోట్ల రామాయణంలో ఇంకొక 2 అక్షరాలు మిగిలాయి. ఆ 2 అక్షరాలు నాకిమ్మని చెప్పి నేను ప్రార్థించాను. అప్పుడు శ్రీమన్నారాయణుడు నాకు ఆ 2 అక్షరాలు ఇచ్చాడు. నేను ఆ 2 అక్షరాలనే కాశీలో మరణించినటువంటి వాళ్ళ యొక్క కుడి చెవిలో ఉపదేశిస్తున్నాను అన్నాడు పరమశివుడు. ఆ 2 అక్షరాలు ఏమిటన్నమాట? ఈ రామ అనేటటువంటిది. రామ ఇచ్చక్షరద్వయం. సప్తకోటి మహామంత్రా చిత్త విభ్రమకారకా. సప్తకోటి మంత్రాలు కూడా మన మానసిక వైక్లభ్యాన్ని కలిగించేవే. ఏక ఏవ పరో మంత్ర. ఒకే మంత్రం ఉన్నది, పరో మంత్రం. ఏమిటది అంటే రామ ఇచ్చక్షరద్వయం. రామ అనేటటువంటి 2 అక్షరాలు ఉన్నాయే, ఇది అన్నిటికంటే పరమ అయినటువంటిది అని చెప్పారు. అసలు ఆ రామశబ్దం అలా ఉద్భవించింది శతకోటి ప్రవిస్తర రామాయణంలోంచి. అటువంటి శతకోటి ప్రవిస్తర రామాయణానికి సంబంధించినటువంటి ఈ రామాన్ని కోటిగా వ్రాసేటట్లయితే అది పరిపూర్ణత. కోటి సంఖ్యా నియమం పెట్టుకుని వ్రాస్తే అది పరిపూర్ణత. అలా కాకపోయినా కూడా బాహుల్యము అనేటటువంటి అర్థంలో మనం ఎంత వ్రాస్తే అంత విశేషము. వ్రాయలేని కాలంలో మరి చేతులు పడిపోతాయి. జీవితంలో వార్ధక్యం వచ్చాక అనేక రకాల అవస్థలు వస్తాయి. అప్పుడు మానటం అనేటటువంటిది దోషం కాదు. కోటి పూర్తి కాలేదు కాబట్టి ఎవరు శాసించేటటువంటి వాళ్ళు లేరు. ఆ భగవద్ అనుగ్రహాన్ని పొందటానికి మనం ఎంత చేయగలిగితే అంత చేయాలి. శక్తి వంచన చేయకూడదు తప్పితే శక్తి లేనప్పుడు మానటం దోషం కాదు. ధర్మ సందేహాలు కార్యక్రమంలో మరో చిన్న విరామం.